హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 110తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవని లావణ్యని మాట్లాడాలి అని తీసుకుని వెళ్తుంటే, బాస్తో మాట్లాడే అవసరం మాకు లేదండి, మేము సాధారణ ఎంప్లాయీస్ అని అంటుంది లావణ్య. నోరు మూసుకొని పద అని లాక్కొని తీసుకువెళ్తుంది అవని. విజిటర్స్ రూమ్కి తీసుకొని వెళ్తుంది లావణ్యనే. ఇప్పుడేంటి, నీకు చెప్పలేదనే కదా నీకు కోపం? చెప్పారు కదా నేనెవరికీ చెప్పదలుచుకోలేదని. అలాంటప్పుడు ఇంక నీకు మాత్రం ఎలా చెప్తాను అని అంటుంది అవని. నేను నిన్ను బెస్ట్ ఫ్రెండ్లా అనుకున్నాను అవని, కానీ నువ్వు మాత్రం నన్ను మామూలుగానే చూసావు. అందుకే ఎన్నిసార్లు మీ ఆయన ఫోటో కోసం నేను అడిగాను. కనీసం ఒక్కసారన్నా విషయం ఏదని చెప్పావా అని అడుగుతుంది లావణ్య. నాకే తెలియదు కదా నా కథ ఇలా తిరుగుతుందని, ఇంక నీకెలా చెప్తాను అని మనసులో అనుకుంటుంది అవని. అలా నువ్వు చెప్పకపోవడం వల్ల ఒకనొక టైంలో అభి సార్తో నువ్వు ఉంటున్న విధానం చూసి నేను కూడా తప్పుగా ఊహించుకున్నాను తెలుసా అని బాధగా అంటుంది లావణ్య. లావణ్య చేతులు పట్టుకొని, పొరపాటు కాదులే అలా అనుకోవడంలో, నిజంగా నేను చెప్పదలుచుకోలేదు. అసలు ఈ పెళ్లి బంధం నిలబడుతుందో లేదో కూడా నాకు తెలీదు. అందుకే నేనెవరికీ చెప్పలేదు. ఇంకా కోపం తగ్గించుకో తల్లి అని అంటుంది అవని. సరేలే, నీ రీజన్స్ నీకున్నాయి, దానికి నేను మాత్రం ఏమనగలను. కానీ ఇప్పుడు మీరు మా బాస్కి వైఫ్ అంటే ఫ్రెండ్ లాగా ఉండలేను కదా అని అంటుంది లావణ్య. నేనెవరికి బాస్ అయినా నీకు మాత్రం ఫ్రెండ్నే. ఎందుకంటే ఈ ఆఫీస్లోకి రాగానే నాకు ఆత్మీయంగా అనిపించింది నీ దగ్గరే. నీతో మాత్రమే నేను చనువుగా ఉండగలిగాను అని అంటుంది అవని. థ్యాంక్ యూ, ఆ మాత్రం నా గురించి గుర్తుంచుకున్నందుకు. అయితే ఇంక పెళ్ళి మమ్మల్ని పిలుస్తారా అని అడుగుతుంది లావణ్య. నీకు మాత్రం ఉంటుంది ఆహ్వానం, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, అది ఆయన ఇష్టం అని అంటుంది అవని. సరే అయితే, నాకు వర్క్ ఉందమ్మా, అది కంప్లీట్ చేయకపోతే మా బాస్ ఒప్పుకోరు. నువ్వంటే ఆయన వైఫ్, చేసినా చేయకపోయినా ఏమీ అనరు, తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది లావణ్య. అంత లేదు, వర్క్ దగ్గర ఎవరిని వదలరు ఆయన, వెళ్దాం పద అనుకుంటూ ఎవరి ప్లేస్లకి వాళ్ళు వచ్చేస్తారు. అయిపోయా మాటలు అని అడుగుతాడు హబీ. "హ్మ్, అందరూ నన్ను ఒక బాస్లా ట్రీట్ చేస్తున్నారు, నాకు అది నచ్చటం లేదు అని అంటుంది సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న హబీ పక్కన కూర్చొని. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిటికి తప్పదు. ఇప్పుడు నువ్వు నా వైఫ్గా మాత్రమే కాదు, ఈ కంపెనీకి ఓనర్గా కూడా ఆ గౌరవం నీకు వస్తుంది. కొన్నిటిని భరించాలి, తప్పదు. అదేంటి, మా నాన్నగారు పెట్టిన వాటిల్లో ఈ కంపెనీ లేదుగా, దీనికి నాకు ఏం సంబంధం అని అంటుంది అవని. ఇది అది అని ఉండదు అవని. ఒకసారి ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాక ఆ కంపెనీ ఎన్ని కంపెనీలను కొనుక్కున్నా అందరికీ షేర్ వెళ్తుంది. అలాగే ఈ కంపెనీలో కూడా నీ పేరుంటుంది. అందులో దీని పేరు ఒకటే మార్చలేదు కానీ మన కంపెనీలో విలీనం చేసేసాను కదా. ఏంటో ఈ కంపెనీలేంటో, ఈ షేర్లేంటో, నాకెందుకు సారి ఇవన్నీ, మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదు. 6 షేర్ మాత్రం నాన్న అకౌంట్లో వేయండి, వాళ్ళు బతుకుతారు ఆ డబ్బులతో. ఇంకా నాన్న ఉద్యోగం చేసే అవసరం కూడా ఉండదు కదా అని అంటుంది అవని. ఇంకా అవసరం ఉండదు. అవని, ఇల్లు గురించి ఏం ఆలోచించావు? మీ ఇంటికి షిఫ్ట్ అయిపోతావా అని అడుగుతాడు అభి. అదే తెలియడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది అవని. నాన్న చెప్తారెప్పుడు, అది మీ అమ్మా నాన్న ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు అంట. అందులో నువ్వుంటే వాళ్ళు సంతోషిస్తారు కదా. ఇన్నాళ్ళు దానిని అలాగే వదిలేసాం మేము కూడా. నీ పెళ్ళి ఆ ఇంట్లో ఉండగా జరిగితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కదా. నువ్వు పెళ్లి కూతురుగా ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే పైనుంచి చూసి వాళ్ళు ఆనందపడతారు కదా. తర్వాత నీ పేరెంట్స్ ఉంటారు అని అంటాడు అభి. సరే అయితే, ఎప్పుడు వెళ్ళమంటారో మీ ఇష్టం, అప్పుడు షిఫ్ట్ అవుతాం. నాన్న ప్రస్తుతం పెయింట్స్ వేయిస్తున్నట్టున్నారు,
అది అయిపోగానే అందులోకి షిఫ్ట్ అయిపోదురు గాని. సరే అయితే అని అంటుంది అవని. ల్యాప్టాప్ పక్కన పెట్టి అవని చేతులు పట్టుకొని, నాకు తెలిసి నవీన్ ముఖేష్ వాళ్ళు ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయి ఉంటారు. ఏం జరిగినా ధైర్యంగా ఉండు. నీకు నేను ఏమీ కానివ్వను. నీ వెనకే నేను ఉంటాను. భయపడకుండా ఉంటావు కదూ అని అడుగుతాడు అభి. నేను ధైర్యంగానే ఉంటాను. మీరున్నారు కదా నా వెనక. ఇంకా నాకేం భయం అని అంటుంది అవని. నీ వెనక సెక్యూరిటీ ఉంటారు. నేను నిన్ను వాచ్ చేస్తూనే ఉంటాను అనుక్షణం. వినయ్ కూడా నీ వెనకే ఉంటాడు. నువ్వు కొద్దిగా కేర్ఫుల్గా ఉండు చాలు. ఓకే బావగారు, నేను జాగ్రత్తగానే ఉంటాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంది నవ్వుతూ. అవనిని తన గుండెలకి హత్తుకొని, నిన్నసలు ఇన్వాల్వ్ చేయకూడదనుకున్నాన్రా. కానీ వాళ్ళు నీ ద్వారానే నన్ను ట్రాప్ చేయాలని చూశారు. అందుకే ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ముఖేష్ గాడి కోసమే. ఒక చిన్న పిల్లకి తండ్రిని లేకుండా చేశాడు. కేవలం ఆస్తి కోసం. పైగా మేనకోళ్ళని కూడా చూడకుండా ఆ పిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అలాంటి వాడిని వదిలేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. పైగా వాడిప్పుడే ఈ కంపెనీ కోసం నా మీద పగ పెట్టుకొని వచ్చాడు. ప్రతిసారి వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చూడడం, నేను ఆపుకుంటూ వెళ్ళడం కంటే ఒకేసారి చెక్ పెట్టడం మంచిదని ఇలా ప్లాన్ చేశాను అని అభి చెబుతుంటే, ఇప్పుడు మీరు ఎందుకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు నాకు? మీరు చేసేది మంచి పని. అలాంటి వెధవల్ని శిక్షించాల్సిందే. ఆ నవీన్ గాడిని ఈసారి పైకి పంపించేయండి. ఎదవ నా వెనక పడ్డాడు అని అంటుంది అవని. వాడికి ఎలాగూ ఉంటుందిలే అని అంటాడు అభి. ఎవరి ప్లాన్లో వాళ్ళున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. అంటే మరి అందరూ వెయిట్ చేయాల్సిందే. కాసేపు అలాగే అభి కౌగిల్లో ఉండిపోతుంది అవని. అభితో అలా ఉండడం తన కల. జీవితంలో ఉండలేను అనుకుంది. కానీ ఒక 2 రోజుల్లోనే అభి తన సొంతమని, తన హక్కని, తన గతం తెలియగానే తన మనసులో బలంగా ఫిక్స్ అయిపోయింది. అప్పటి వరకు అభిని ఎలా దూరం చేసుకోవాలని ఆలోచించిన అవని ఇప్పుడు మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అభిని దూరం చేసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అవని తల మీద కిస్ చేసి, ఇంకింటికి వెళ్ళు అని అంటాడు అభి. ఇంకా టైం ఉంది కదా అంటుంది తల పైకెత్తి. నేను మన మెయిన్ బ్రాంచ్కి వెళ్తున్నాను. నువ్వు ఒక్కదానివి ఇక్కడుండి ఏం చేస్తావు? ఇంకా ఈ 14 రోజులే కదా నీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసేది. వెళ్ళి ఎంజాయ్ చేయి అంటాడు అభి. అభిని వదిలి దూరంగా జరిగి, అలా అయితే రేపటి నుంచి ఆఫీస్కి ఇంక రాను అని అంటుంది అవని. నవీన్ చాప్టర్ క్లోజ్ చేసే వరకు రా, తర్వాత సంగతి తర్వాత అంటాడు అభి. అంతేకాని నువ్వు ఆఫీస్కి రావాల్సిందే, నిన్ను చూడకుండా నేను ఉండలేను అంటారు అనుకున్నాను. ఎందుకంటారు? ఆ స్వీట్ హార్ట్ ఉంది కదా మనసులో, అది తానే అని మరిచిపోయి గొనుక్కుంటూ సోఫాలో నుంచి లేస్తుంది అవని. అభి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకునేసరికి అవని తన థింగ్స్ అన్నీ తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి బయటకు వచ్చి జాగ్రత్త చెప్పి అభి తన కారు దగ్గరికి వెళ్తాడు. అవని మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కడానికి నిలబడుతుంది. అవనిని అలా నుంచో పెడుతున్నందుకు చాలా చిరాగ్గా అనిపించింది అభికి. కానీ తప్పదు. కార్ స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్తూ అవనికి కళ్ళతోనే బాయ్ చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడున్న సెక్యూరిటీకి కళ్ళతోనే జాగ్రత్తలు చెప్పి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళడానికి కారుని తిప్పుతాడు అభి. దూరం నుంచి అవనిని గమనిస్తూనే ఉన్నారు నవీన్, మనుషులు. ఆటో రాగానే ఆటో ఎక్కుతుంది అవని. వెళ్తున్నాడు కానీ అలా ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళడానికి చాలా బాధగా అనిపించింది అభికి. అందుకే వెంటనే కాల్ చేస్తాడు. డ్రైవ్ చేస్తూనే బ్లూటూత్ ఆన్ చేసి అవని ఇంటికి వెళ్ళే వరకు మాట్లాడుతూనే ఉంటాడు. అవని ఇంటికి వెళ్ళాక అప్పుడు ఫోన్ కట్ చేసి, అప్పటికే ఆఫీస్కి వచ్చి పావుగంట అయినా సెల్లార్లో కారులోనే కూర్చొని అవనితో మాట్లాడిన అభి అప్పుడు కారు దిగి పైకి వెళ్తాడు. అభికి ఆఫీస్లోనే నైట్ 10 అయిపోతుంది. ఇక ఆ టైంలో అవనికి ఫోన్ చేయడం ఎందుకులే అని ఇంటికి స్టార్ట్ అవుతాడు అభి. ప్రభాకర్ కూడా
ఏదో స్టెప్ తీసుకుంటాడు అని అనుకున్న అభి అవనిని బెదిరించడానికి కంపల్సరీ వస్తాడు. తను వస్తాడా లేకపోతే ఎవరినైనా పంపిస్తాడా అని ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకుంటాడు అభి. లోపలికి వచ్చిన అభిని ఏంటి ఇంత లేటు అభి అని అడుగుతారు సుచిత్ర. మెయిన్ బ్రాంచ్కి వెళ్ళానమ్మా, అక్కడ ఫినిష్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది, అందుకే లేట్ అయింది. సరే త్వరగా రా, డిన్నర్ చేద్దు అంటారు సుచిత్ర. సరే అని వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తాడు అభి. లైట్గా డిన్నర్ చేసి చాలా టైర్డ్గా ఉందమ్మా, పడుకుంటాను అని వెంటనే పైకి వెళ్ళిపోతాడు అభి. రేపు ఉదయం మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఉదయాన్నే అందరినీ అవని వాళ్ళ ఇంటి దగ్గరలోకి వెళ్ళిపోమనండి అని ముఖేష్తో చెబుతాడు నవీన్. ఆల్రెడీ ఇందాకే చెప్పావు కాబట్టి చెప్పేశాను, రేపు ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోవాలని అంటాడు ముఖేష్. వన్స్ తను మన చేతుల్లోకి వస్తే ఇంకేముంది ప్రాబ్లం, అభి జుట్టు మన చేతిలో ఉన్నట్టే. ఇద్దరూ అది ఊహించుకుంటూ శుభ్రంగా తాగేసి పడుకుంటారు ముఖేష్, నవీన్. ఉదయాన్నే 8 అయ్యేసరికి అవని వాళ్ళ ఇంటి దగ్గరలోకి 2 కార్లు రావడం, దూరంగా ఉండి గమనిస్తూ ఉండడం, వాళ్ళు కొద్దిగా తేడాగా ఉండడం గమనించిన అభి మనిషి వెంటనే అభికి మెసేజ్ చేస్తాడు విషయం అంతా. అప్పుడే ఆఫీస్కి రెడీ అవుతున్న అభి ఆ మెసేజ్ చూసి వెంటనే అవనికి ఫోన్ చేస్తాడు. రోజులాగే ఆఫీస్కి రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది అవని. ఫోన్ సౌండ్ వినగానే అప్పటికే బ్యాగ్లో పెట్టిన ఫోన్ తీసి చూసేసరికి అభి నుంచి ఫోన్ రావడంతో హ్యాండ్ వాష్ చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి రూమ్లోకి వెళ్తుంది. హలో బావా అంటుంది సరదాగా. అవని, వాళ్ళు ఈరోజే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేలా ఉన్నారు, కేర్ఫుల్గా ఉండు, అస్సలు భయపడద్దు, నీ ఫోన్ ఆన్లోనే ఉంచు అని అంటాడు అభి. అలాగే, నేను కేర్ఫుల్గానే ఉంటాను. పాపం వాళ్ళకి చాలా తొందరగా ఉన్నట్టుంది మీ చేతుల్లో తన్నులు తినడానికి అని అంటుంది నవ్వుతూ అవని. నిజం చెప్పు, నీకు భయం వేయడం లేదా? నాకెందుకు భయం, మీరుండగా. సరే మరైతే జాగ్రత్త అని ఇంట్లో ఏం చెప్పకు ఈ విషయాలు అంటాడు అభి. చెబితే ఇంకేమైనా ఉందా, నన్ను ఇల్లు గడప కూడా దాటనివ్వరు. వాళ్ళకి భయం ఉంటుందిగా. సరే మరి నేను స్టార్ట్ అవుతాను, లేట్ చేయడం ఎందుకు ఇంకా అని అంటుంది అవని. ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేసి అభి కూడా ఫాస్ట్గా కిందకి వచ్చి నేను బయలుదేరుతున్నానమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. కార్ డ్రైవ్ చేస్తూనే వినయ్కి ఫోన్ చేసి విషయం చెప్పి నువ్వు వెళ్ళు ఫాస్ట్గా అంటాడు అభి. ఓకేరా నేను వెళ్తున్నాను, ఆల్రెడీ రెడీగానే ఉన్నాను అని వినయ్ కూడా స్టార్ట్ అవుతాడు తన ఇంటి నుంచి. అభి అవని వాళ్ళ ఇంటికి కొద్దిగా లాంగ్ డిస్టెన్స్లో పక్కకి కారు ఆపేసి మొహానికి మాస్క్ పెట్టుకొని కూర్చుంటాడు కారులో. కారు కూడా మార్చేస్తాడు అభి. వినయ్ అవని వాళ్ళ ఇంటి దగ్గరలోకి వెళ్ళిపోయి బైక్ మీద మాస్క్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అనుమానం రాకుండా వెయిట్ చేస్తూ ఉంటాడు. అవని దేవుడికి దండం పెట్టుకొని అభి గారు అనుకున్న పని అనుకున్నట్టు జరిగేలా చేయి స్వామి, తప్పు చేసేవారిని శిక్షించాలి అనుకుంటున్నారు, వాళ్ళ వల్ల ఆయనకి ఎటువంటి ఆపద రాకుండా నువ్వే చూడాలి స్వామి అని మనసులో కోరుకొని మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయటికి వస్తుంది అవని. ఇవాళ వెళ్తున్నావా ప్రభా అని అడుగుతుంది భవానీ. వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్తున్నాను, అది ఆల్రెడీ ఆఫీస్కి బయలుదేరి ఉంటుంది కదా, తను వచ్చేసరికి వీళ్ళందరూ సామాన్లు ప్యాక్ చేసుకోవడానికి టైం కావాలి కదా, అందుకే ఇప్పుడే వెళ్తున్నాను అని అంటాడు ప్రభాకర్. చూసుకో ప్రభా, వాళ్ళు అభికి చెప్పకుండా ఉండాలి, అలా చెప్పాలి, వాళ్ళకి భయం. విషయం అభి వరకు వస్తే మాత్రం మనం దొరికిపోతాం. అసలు నేనెవరో వాళ్ళకి ఎలా తెలుస్తుంది, నేను వెళ్ళి నేనేమన్నా అభి మామయ్యని అని చెబుతాను అనుకున్నావా అని అడుగుతాడు అతను. మరెలా, ఏం చెప్పి బెదిరిస్తావు అని అడుగుతుంది అవని. నాకు తెలుసులే నేనేం చెప్పాలి, నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు సాయంత్రం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతారు అని అంటూ సరే నేను బయలుదేరుతున్నాను అని బయటికి వస్తాడు ప్రభాకర్. కారు కూడా తనది వేసుకు వెళ్లకుండా వేరే కారు తీసుకొని వెళ్తాడు ప్రభాకర్. కథ కొనసాగుతుంది. మరి ప్రభాకర్ అవని వాళ్ళ ఇంటికి వచ్చాడు.
మరి తను అనుకున్నట్టు అవని వాళ్ళ ఫ్యామిలీని బెదిరించగలడా? అతని బెదిరింపులకి భయపడి అవని వాళ్ళ నాన్న మళ్ళీ పానిక్ అవుతాడా? అసలు ఈ ప్రభాకర్‌కి ఎందుకంత కోపం? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి.